హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్కీ ప్రిన్స్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే సమ్మర్ హాలిడేస్కి మా ఇంటికి బెంగళూరు అయితే వచ్చేసామన్నమాట. మేము వచ్చిన ఫస్ట్ డేనే ఇంకా బయటకు అయితే వెళ్ళాము. బెంగళూరులో చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూద్దామని. మా హస్బెండ్ కూడా ఒక 4 ఇయర్స్ తర్వాత అయితే వచ్చారు. సో ఇంకా బయట తిరుగుదాం అని చెప్పి వచ్చేసామన్నమాట వచ్చిన రోజే. మేమైతే ఫస్ట్ ప్లేస్ వెళ్ళింది జవహర్లాల్ నెహ్రూ ప్లానిటోరియం దగ్గరికి. ఇక్కడ మనం పిల్లలకి చూపించాల్సిన ప్లేస్ అనమాట మస్ట్గా. బికాజ్ ఆల్ రిలేటెడ్ టు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటాయి దీంట్లో. చూడండి, వెయిట్ లిఫ్టింగ్, మన వెయిట్ పుల్లింగ్ అనమాట. సో అందరం అయితే ట్రై చేసాం ఫస్ట్ ఇది. బాగుంది, లైక్ కిడ్స్కి బాగా హెల్ప్ అవుద్ది అనమాట. మీరు ఎవరైనా బెంగళూరు వచ్చినప్పుడు మీ పిల్లల్ని ఇక్కడికైతే తీసుకెళ్ళండి. చాలా బాగా హెల్ప్ అవుద్ది వాళ్ళకి. వేర్ దే కెన్ లెర్న్ అండ్ ఈవెన్ దే కెన్ ప్లే. సో చాలా బాగుందన్నమాట. మన ఏపీలో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి చాలా కూల్గా ఉంటుంది. సో రోజంతా తిరిగినా ఎటువంటి బాధ ఉండదు, ఎండ అని చెప్పి ఎంతైనా తిరగచ్చు. సో అక్కడే కొన్ని పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. స్వింగ్ అని ఇలాగా ఎక్కేవి అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ గురించి అయితే చెప్పాలండి. జవహర్లాల్ ప్లానిటోరియంలో యాంటీ గ్రావిటీ కాటేజ్ అని అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆ వీల్స్ లైక్ మామూలుగా మనం చూసినప్పుడు లైక్ తిరుగుతున్నట్టు రౌండ్గా అనిపిస్తాయి. కానీ మీకు వీడియోలో అంత క్లియర్గా ఉండదు. కానీ డైరెక్ట్గా చూస్తే కనుక అవి తిరుగుతున్నట్టే ఉంటాయి అన్నమాట, ఆ వీల్స్ లాంటివి. సో అక్కడ ఒక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్లో మనకి యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్ని మనము లైక్ ఫీల్ అవ్వచ్చు అనమాట. ఒక చైర్లో మా పాప కూర్చున్న చైర్లో అయితే ఇట్ ఈజ్ ఓకే, నార్మల్గా ఉంటుంది. అదే ఇటు మా బ్రదర్ ఎక్కడైతే కూర్చున్నాడో అది కొంచెం లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఈ రూమ్. సో మీరు కనుక వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఈ ప్లేస్ని, మిస్ అవ్వద్దు. అండ్ ఇంకోటి ఏదైతే ఇలా స్లోపీగా ఉందన్నమాట మొత్తం ఆ ఏరియా అంతా, లైక్ దిగుతున్నట్టు. అండ్ ఇది మీరు చూసినట్లయితే, ఇది మీరు చూస్తున్నారు కదా, అది మనకి ఎటువైపు స్లాంటింగ్ ఉంది, లైక్ అటు లెఫ్ట్ సైడ్ స్లాంటింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనకు వాటర్ పోసినప్పుడు ఎటువైపు వెళ్ళాలి, లెఫ్ట్ సైడే కదా దిగాల్సింది. కానీ అది వచ్చేసి రైట్ సైడ్ దిగుద్ది అనమాట. సో నెక్స్ట్ చూడండి, నేనైతే చూపిస్తాను ఇక్కడ మీకు. చూడండి, ఇదంతా లైక్ చూడ్డానికి స్లాంటింగ్ అటువైపు ఉన్నట్టు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడేమో మనకి లైక్ వాటర్ వేయగానే అవి రైట్ సైడ్కి స్లోప్ అవుతూ వస్తాయి అన్నమాట. ఇది లైక్ మన ఇల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. కానీ అది చూడ్డానికి ఎలా ఉందంటే లైక్ లెఫ్ట్ సైడ్ స్లాంటింగ్ అయినట్టే ఉంది. కానీ వాటర్ చూడండి ఇలా రైట్ సైడ్ దిగుతున్నాయి అన్నమాట. సో ఇట్స్ కాల్డ్ అన్ ఇల్యూషన్. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అండి. సో దీని తర్వాత బయట అయితే ఇంకా చాలానే ఉన్నాయండి పిల్లలు ఆడుకునేవి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి. సో పిల్లల్ని మస్ట్గా మనం ఇక్కడికి తీసుకురావాలి. సో వాళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా మంచిగా హెల్ప్ అవుద్ది అనమాట. ఇక్కడ ఇదైతే వచ్చేసి మనకి వాటర్ హార్వెస్టింగ్ లాంటిది అయితే పెట్టారు డ్రిప్ ఇరిగేషన్ ప్రాసెస్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వేరే ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉన్నాయి చాలా వరకు. ఇది చూసారంటే కనుక మనకి లైక్ అది మనము రైట్ సైడ్ తిప్పినా కానీ లైక్ మనకి సౌండ్ అయితే కొన్ని వైర్స్ దాంట్లో తిరుగుతున్నట్టుగా వస్తుంది అనమాట. ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. దెన్ ఇక్కడేమో కలర్ ప్రిజమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ప్రిజంలో మనం వ్యూ చేస్తే ఒక్కొక్క రిఫ్లెక్షన్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఒకటేమో ప్లెయిన్ ప్రిజం ఉంది, ఒక దగ్గర ఏమో కలర్ ప్రిజమ్స్ ఉంది. సో ఇవన్నీ తర్వాత ఇక్కడేమో మనకి
సౌండ్ అయితే ఎక్కువ టైప్‌లో వినిపిస్తదనమాట. ఈ డిష్ దగ్గరొచ్చేసి లైక్ మనము కీస్ సౌండ్ గానీ, హంబ్లింగ్ బీస్ సౌండ్ గానీ చేస్తా ఉంటే, అది చేసి మనము ఇయర్స్ పెడితే గనక మనం చేసిన సౌండ్ అయితే మనకి ఇనిపిస్తుందనమాట. ఇదైతే ఏంటో తెలీదు గానీ నాకు సరిగ్గా భలే ఉందండి చూడ్డానికైతే. చాలా బావుంది. అది ఎయిర్‌లోనే ఇలా రొటేట్ అవుతా ఉంది. చాలా బావుంది చూడ్డానికి. అండ్ దట్స్ ఇలాగా పిల్లలకి కావాల్సినవైతే చాలా ఉన్నాయి. ఇలా వాళ్ళు ఆడుకునేవి, ఎక్స్‌పీరియన్స్ చేయాల్సినవి. సో, పిల్లల్ని తీసుకొస్తే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మాకు ప్లానిటోరియంలో అయితే షో అయితే ఏసాడండి. 45 మినిట్స్ అనమాట కిడ్స్‌కి. అండ్ ప్యూర్‌లీ రిలేటెడ్ టు చంద్రాయణ అనమాట. రాకెట్ లాంచ్ గురించి అయితే చూయించారు. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అయింది మాకైతే. చాలా చాలా బావుంది. చూడండి ఇక్కడ మా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. సో, ఈ ప్లానిటోరియం గనుక వెళ్తే ఈవెన్ షో కూడా కంపల్సరీగా చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అదైతే ఫుల్ 3D టైప్‌లో ఉంటదనమాట. సో, వీ కెన్ ఎక్స్‌పీరియన్స్ ఎవ్రీథింగ్. 3 షోస్ ఉంటాయి డైలీ. 11కి ఒక షో, 12:45కి ఒక షో. అలాగా మార్నింగ్ నుంచి ఉంటదనమాట. 10:00 నుంచి స్టార్ట్ చేస్తారు. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి. చాలా చాలా బావుంటది ఇక్కడ. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అవుద్దనమాట. సో, ఇది అయిపోయాక ఇక్కడి నుంచి మేమైతే విధాన్ సౌధ అయితే వెళ్ళాము. విధాన్ సౌధ చాలా బావుంటదండి చూడ్డానికి. కానీ ఇదివరకైతే లోపలికి అలో చేసేవారు విత్ సమ్ టికెట్ ఫేర్. బట్ ఇప్పుడైతే అలో చేయట్లేదు. సో, జస్ట్ మేము అలా బయట దిగిపోయి ఫొటోస్ అయితే దిగి నెక్స్ట్ అయితే వేరే ప్లేస్‌కి అయితే వచ్చేసామన్నమాట. సో, చాలా బావుంటది ఇక్కడ. మన ఫోటోషూట్‌కి అది కూడా చాలా చాలా బావుంటది. చూడండి ఎంత పెద్ద ప్యాలెస్ లైక్ అసెంబ్లీ అనమాట. స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ కర్ణాటక. ఇది వచ్చేసి మనకి నియో డ్రావిడన్ స్టైల్‌లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. చూడ్డానికి బావుంటది. దాని తర్వాత మేమైతే అక్కడి నుంచి కబ్బన్ పార్క్ అయితే వచ్చేసాము. కబ్బన్ పార్క్‌లో మనకి మొత్తం చాలా బావుంటది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. ఫోటోషూట్స్‌కి, యానిమల్స్‌ని వాకింగ్‌కి తీసుకురావడానికి, స్కేటింగ్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట. ఫోటోషూట్స్‌కి అయితే చాలా చాలా బావుంటది. బికాజ్ చుట్టూ గ్రీనరీగా ఉంటది కాబట్టి చూస్తున్నారు కదా ఎంత బావుందో అసలు. అసలు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. మంచిగా వాక్ చేసుకోవచ్చు. వాకింగ్ చేసుకునేవాళ్ళు. మంచి ఫ్రెష్ ఎయిర్ అనేదైతే వస్తదండి. చాలా చాలా బావుంటది. ఇదివరకు మా చిన్నప్పుడైతే ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉండేది. కానీ ఇప్పుడైతే లేదంట. బాల్ భవన్ అని చెప్పి కబ్బన్ పార్క్‌లోనే ఉండేదండి. లైక్ దాంట్లో డ్రాగన్ ట్రైన్ అని పిల్లలు ఆడుకునే చిన్న పార్క్ లాగా అయితే ఇచ్చారు. బట్ ఇప్పుడైతే లేదు, తీసేశారు. దానికోసం మేమైతే పార్క్ అంతా తిరిగేసాము. దెన్ నెక్స్ట్ అక్కడ కొన్ని మామూలుగా వాకింగ్ అది చేయడానికి పీస్‌ఫుల్‌గా ఉంటది ఎన్విరాన్మెంట్. మా ఆయన అయితే చూడండి ఇక్కడ ఒక వీడియో క్లిప్ అయితే తీసి షూట్ చేస్తున్నాను నేను. దెన్ కూర్చోవడానికి చూడండి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. వెనకాల మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి మంచి లుక్ అయితే ఉంటుంది. ఫోటోషూట్కి అయితే చాలా చాలా బాగుంటాయి. ఇవైతే మేము అక్కడ దిగిన కొన్ని పిక్స్ అనమాట. మనకి వాకింగ్ చేయాలన్నా, కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలన్నా, మైండ్ రిఫ్రెష్ అవ్వాలన్నా అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. దెన్ అక్కడి నుంచి మూవ్ టు బెంగళూరు ప్యాలెస్. బెంగళూరు ప్యాలెస్ నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళింది. చాలా బాగుంటుంది లోపలంతా ప్యాలెస్కి. మనకి టికెట్ అయితే లైక్ మన ఇండియన్స్కి 260 ఛార్జ్ చేశారు. అండ్ ఫారినర్స్కి అయితే 500 అనమాట. లోపలది చూస్తున్నారు కదా, కొంచెం మీ ఫోన్ లైక్ వర్టికల్లో తిప్పుకొని చూడండి. వీడియో అది నేను కొంచెం అలా షూట్ చేశారు మా హబ్బీ. లోపల ప్యాలెస్ చూడండి మొత్తం వుడెన్ ఫ్లోరింగ్ అండి. చాలా చాలా బాగుంది లోపలంతా. దెన్ ఇది బయట వ్యూ అనమాట. అక్కడ కూడా పెద్ద పార్కే ఉంది బయటంతా. మనం కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. మా అమ్మాయి ఏదో కొంచెం వాళ్ళ డాడీ వాకింగ్ చేయమ్మా రీల్ తీస్తానంటే
చూడండి తను ఎట్లా తిప్పుకుంటూ నడుస్తుందో. వాక్ వీడియో తీస్తా అంటే మా అమ్మాయి అలా నడిచిందనమాట. ఏదో ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్నట్టు. వాళ్ళు కూడా ఇలా చేయరేమో. ప్రీవియస్ డే ఏమో మేమైతే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైం ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళేవాడు ఉంటే ఈవినింగ్ టైం ప్రిఫర్ చేయండి. లైటింగ్స్తో సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇలా కెమెరాలో వీడియోస్ అవి నాట్ అలౌడ్ అనమాట లోపల. బట్ స్టిల్ మా ఆయన ఎలాగోలా కొంచెం లైట్గా వీడియో అయితే తీశారు లోపల. చూడండి ఆ గోల్డెన్ అలా ఎంత బాగుందో అసలు. దెన్ ఇవన్నీ తర్వాత కొన్ని పిక్స్ అయితే ఉంటాయి మేము దిగిన పిక్స్. బెంగళూరు ప్యాలెస్లో, విధాన్ సౌదాలో అండ్ కబన్ పార్క్లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I hope you all like the video. Please like, share and subscribe to my channel. Thank you.